వరంగల్ సబ్ డివిజన్ పరిధిలో నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 50,000 రూపాయల విలువైన చైనా మాంజాను సీజ్ చేశారు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో పతంగులను ఎగరవేయాలని ఈ చైనా మాంజాను వాడడం ద్వారా ప్రజలకు గాయాలవుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని, మరియు పక్షులు పశువులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా అక్రమంగా చైనా మాంజా అమ్మినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ మన ఏరియాలో ఈ కైట్స్ ఎగరేయడము, పతంగులు ఎగరేయడము సాంప్రదాయం. ఈ మధ్య కాలంలో ఈ సాంప్రదాయ పతంగుల ప్లేస్లో మనకు చైనా నుండి వచ్చినటువంటి మాంజా ఈ కైట్స్ను ఎగిరేస్తూ ఉన్నారు. దీంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వము ఈ మాంజా ఫ్లయింగ్ను నిషేధించడం జరిగింది. సో ఈరోజు మా సిపి గారి ఆదేశాలతోని మేము వరంగల్ నగరంలో ఈ మాంజా ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాపుల పైన స్పెషల్ డ్రైవ్ చేసి మేము అన్నీ కూడా సీజ్ చేసే ప్రోగ్రాం పెడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మా మిల్స్ కాలనీ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో శివనగర్కు చెందినటువంటి రాజేష్ గారి ఇంట్లో ఈ చైనా మాంజాలు అనే ఈ పక్కా సమాచారంతోనే మేము రైడ్ చేయడం జరిగింది. అతని ఇంటి దగ్గర మరి ఈ మాంజా ఏదైతే నిషేధించినటువంటి మాంజా ఏదైతే ఉందో ఒక 25 మాంజాలను మరి సీజ్ చేయడం జరిగింది. అక్కడ సీజ్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అతని షాప్లో కూడా ఈ మాంజాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో అతని ఇంటి దగ్గర సీజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి షాప్ దగ్గరికి రావడం జరిగింది. ఈ షాప్ను కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. సో ఇది మాంజా అమ్మడము, పొజిషను, సెల్లింగు బ్యాన్. సో దీని మీద మేము కేసు నమోదు చేసి మరి రాజేష్ ఎవరైతే అమ్ముతున్నారో ఈ షాప్ యజమాని పైన మరి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అతని పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మిగతా ఎవరైతే ఈ కైట్స్ ఎవరైతే పతంగులు ఎవరైతే అమ్ముతారో వారికి మా పోలీసు తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషేధించినటువంటి చైనా మాంజాలను ఎవరు కూడా మరి షాపులలో కానీ ఇళ్లలో కానీ పెట్టుకోవద్దు, ఎవరికి కూడా అమ్మడానికి వీల్లేదు. ఆ రకంగా ఎవరైనా అమ్మినా లేకుంటే వాళ్ళు కలిగి ఉన్నా కూడా వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది.